పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయం 4వ బ్రాహ్మణం, మైత్రేయి బ్రాహ్మణం. దీంట్లో 5వ మంత్రం వరకు మనం చెప్పుకున్నాం అన్నమాట. ఈ 5వ మంత్రంలో ముఖ్యంగా మనం దేన్ని ప్రేమించినా తన కోసమే ప్రేమిస్తాము. తననే తెలుసుకోవాలి. తనంటే ఆత్మ. ఈ ఆత్మను తెలుసుకోవడం వల్ల ఇక మన ఆత్మ పైన అంటే మనపైన ఆరోపితమైనటువంటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల జ్ఞానం కూడా కలుగుద్ది అనే విషయాన్ని మనకు స్పష్టంగా చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత ఇంకా ఆత్మ విషయంలోనే ఇంకా కొంచెం వివరణ ఇస్తున్నారు. ఎవరు? యాజ్ఞవల్క్యుడు. ఎవరికి? మైత్రేయికి. 6వ మంత్రం. బ్రహ్మతం పరాదాత్ యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద క్షత్రం తం పరాదాత్ యో అన్యత్రాత్మనః క్షత్రం వేద లోకాస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో లోకాన్ వేద దేవాస్తం పరాదుర్యో దేవాస్తం పరాదుర్ యో అన్యత్రాత్మనో దేవాన్ వేద భూతానితం పరాదుః యో అన్యత్రాత్మనో భూతాని వేద సర్వం తం పరాదాత్ యో అన్యత్రాత్మనః సర్వం వేద. ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకా ఇమే దేవా ఇమాని భూతాని ఇదం సర్వం యదయమాత్మా. అంటే ఇక్కడ చెప్పడం ఏంటంటే అన్నిటికంటే ఆత్మ భిన్నమైంది. అన్నిటికంటే ఆత్మ భిన్నమైంది. అంటే మన జాగ్రత్త కంటే, మన స్వప్నానికంటే, మన సుషుప్తి కంటే, మన జాగ్రత్తలో కనబడే ఈ జాగ్రత్త ప్రపంచానికంటే, స్వప్నంలో కనబడే స్వప్న ప్రపంచానికంటే అన్నిటికంటే మనము భిన్నం. ఇప్పుడు తాడుపై ఉన్న పాము కనబడుతుంది. పాము కంటే తాడు భిన్నం అన్నట్టుగా. దీంట్లో మరి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఒకటి బ్రాహ్మణ జాతిని, ఒకటి క్షత్రియ జాతిని, ఒకటి మరి దేవజాతిని, ఒకటి భూత జాతిని, ఒకటి సమస్తాన్ని కలిపి ఒక మనకు కొన్ని విభాగాలు చేసిండు అన్నమాట. దీంట్లో కొన్ని విభాగాలు చేసిండు. అంటే బ్రాహ్మణుడు వేరే, క్షత్రియుడు వేరే, లోకాలు వేరే, దేవతలు వేరే, భూతాలు వేరే, ఇంకేమేమని అన్నీ వేరే. కానీ అన్నిట్లో ఉండే ఆత్మ చైతన్యం మాత్రము ఒకటే అనే విషయం చెప్పడం కోసము దీన్ని ప్రతిపాదిస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇవి జాతులు అన్ని కాలాంతరంలో ఏర్పడ్డాయి. దాన్ని ఎవరు కాదనడానికి లేవు. ఇంకా కొన్ని ఏర్పడుతూనే ఉంటుంటాయి. ఇంకా వర్తమానంలో ఉన్నాయి, భవిష్యత్తులో కూడా ఇంకా రకరకాల జాతులు ఏర్పడుతూనే ఉంటుంటాయి అన్నమాట. అయితే ఇక్కడేమంటే బ్రహ్మ అంటే బ్రాహ్మణ జాతి, తం అతనిని పరాదాత్ అంటే పరాభవం చేస్తుంది, అంటే ఓడగొడుతుంది, తప్ప నిరూపణ చేస్తుంది. యో అన్యత్రాత్మనో బ్రహ్మవేద అంటే ఈ బ్రాహ్మణ జాతి ఆత్మ కంటే భిన్నమైంది అని ఎవరన్నా వాదిస్తే ఈ బ్రాహ్మణ జాతి అంతా కలిసి అతన్ని పరాభవం చేస్తుంది, ఓడగొడుతుంది, తప్ప నిరూపణం చేస్తే నువ్వు తప్పు అని చెప్పుతుంది అన్నమాట. అంటే దీనికి తాత్పర్యం ఏంటంటే ఒక బ్రాహ్మణ జాతి ఉందనుకోండి, ఈ బ్రాహ్మణ జాతిని పట్టుకొని ఓ బ్రాహ్మణ జాతి అంటే ఇక మొత్తం ఎంతమంది ఉన్నారో భారతదేశంలో కానీ ఇతర దేశాలలో కానీ ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నో ఈ బ్రాహ్మణులందరూ కలిసి
వీళ్ళు అసలు జడులు. వీళ్ళు అసలు జడులు. అంటే జడం అంటే ఏంటంటే జడానికి కళ్ళు ఉండవు, చెవులు ఉండవు, నోరు ఉండదు, ముక్కు ఉండదు, జ్ఞానేంద్రియాలు ఉండవు, కర్మేంద్రియాలు ఉండవు, మనస్సు ఉండదు, ఏది ఉండదు, జడం అన్నమాట. ఈ బ్రాహ్మణ జాతి అంతా జడము. కంటితో చూడలేరు, చెవితో వినలేరు, ముక్కుతో వాసన చూడలేరు, నాలుకతో రుచి చూడలేరు, చర్మంతో స్పర్శను గ్రహించలేరు, మనసుతో ఆలోచించలేరు, బుద్ధితో నిశ్చయించలేరు. అసలు వీడికి బుద్ధే లేదు, వీడికి మనస్సే లేదు, వీడికి ఇంద్రియాలు, అసలు వీడికి శరీరమే లేదు, వీడి జడం, వీడు జడం అని ఎవడన్నా టీవీలో మాట్లాడింది అనుకోండి, టీవీలో డిబేట్లో మాట్లాడింది అనుకోండి, ఇక ఈ బ్రాహ్మణ జాతి అంతా ఏం చేస్తుంది? ఈ టీవీలో డిబేట్లో కూర్చోవాలని అందరినీ బాజార్లకి ఈడ్చి నీ మాట ఎట్లాంటివి, ఏం ఆధారంతో అన్నావు? మేము జడానివా? మేము చూడలేమా? మేము వినలేమా? మేము మాట్లాడలేమా? మేము ఆలోచించలేమా? ఏంది మేము జడ పదార్థమా? మేము చైతన్యము. మాకు జ్ఞానం ఉంది, మాకు జ్ఞానం ఉందన్నమాట. జ్ఞానం లేని వస్తువు ఏంది? వస్తువు ఏంది? నానా ఛిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభా భాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఒక పెద్ద పొయ్యి ఉందనుకోండి, ఒక పెద్ద పొయ్యి, ఒక అరఫర్లంగ్ దూరం పొయ్యి ఉందనుకోండి, ఆ పొయ్యిలో మంట మండుతుంది అనుకోండి. ఆ పొయ్యి కనబడకుండా దానిపైన అన్ని కుండలు బోళ్ళిచ్చినాం అనుకోండి, పొయ్యి కనబడట్లే, మంట కనబడట్లే, అట్లా మొత్తం బోళ్ళు ఇచ్చేయండి. ఒక సెట్టింగ్ అట్లా ఊహించుకోవాలి. సెట్టింగ్ చేసుకున్నాం అనుకోండి, దానికి ఒక 10 చిల్లులు పెట్టినామనుకోండి, ఒక్కొక్క కుండకు 10 చిల్లులు పెట్టినామనుకోండి. చిల్లులు పెడితే రాత్రిపూట ఒక్కొక్క కుండ నుండి ఎన్ని వెలుతురులు వస్తాయి? ఒక్కొక్క కుండకు 10 చిల్లులు ఉన్నాయి, 10 వెలుగులు వస్తాయి. ఇక ఎన్ని కుండలు ఉన్నాయో అన్ని 10 వెలుగులు వస్తాయి అన్నమాట. అయితే కుండలు వేరైనాయి, కుండలకున్న చిల్లులు వేరైనాయి, ఆ కుండల చిల్లుల ద్వారా వచ్చే ప్రకాశం వేరైంది. పొయ్యి మాత్రము ఒకటే పొయ్యి నుండి నానా చిత్ర ఘటోదర స్థిత మహాదీపం అంటే పెద్ద పొయ్యే, పెద్దది. జ్ఞానం యస్యతు చక్షురాధికరణ ద్వారా ఒకటే బ్రహ్మ, ఒకటే పరమాత్మ. ఇవన్నీ బ్రాహ్మణులని కుండలు ఉన్నాయి కదా, ఆ బ్రాహ్మణులని కుండల్లో దాని మీద బోళ్ళు ఇచ్చినాం అనుకోండి. బోళ్ళు ఇస్తే ఆ బ్రాహ్మణులు కూడా అందరి మాదిరినే కళ్ళతో చూస్తారు. అంటే ఈ జ్ఞానం అనేది కంటి గుండా బయటకు వస్తుంది, చెవు గుండా బయటకు వస్తుంది, ముక్కు గుండా, నోరు, నాలిక గుండా అన్నీ దశేంద్రియాల ద్వారా ఆయా పనులు చేస్తుందా చేయలేదా? ముఖ్యంగా పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు జ్ఞానం అనేది వస్తుంది కదా, బయటకు వస్తుంది కదా. నా జ్ఞానం ఉంటేనే మిమ్మల్ని చూడగలుగుతున్నాను, మా జ్ఞానం ఉంటేనే మీరు చెప్పే మాటలు వినగలుగుతున్నా, నా జ్ఞానం ఉంటేనే ఇదో ఫ్యాన్ గాలి నేను జ్ఞానం అనేది అన్నిటికీ ఉంది కదా. అట్లా అంట బ్రాహ్మణ జాతిని పట్టుకొని బ్రాహ్మణులు మీరు ఆత్మనే కాదు, మీరు జడులు అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకుంటారు? మీకు అసలు జ్ఞానమే లేదు, కళ్ళతో చూడలేరు, నోటితో మాట్లాడలేరు, ఏమీ చేయలేరు అంటే ఎట్లుంటుంది అది? అంటే తాత్పర్యం ఏంటంటే నేను ఆత్మ కాదు అంటే వీళ్ళంతా తిరగబడతారు. ఎందుకంటే వీళ్ళంతా ఆత్మనే కాబట్టి, మీరంతా ఆత్మనే కాబట్టి, బ్రాహ్మణత్వం ఆత్మనే కాబట్టి తిరగబడతారు అన్నమాట. ఈ విధంగానే మరి క్షత్రం తం పరాదాద్యో అన్యత్రాత్మనో క్షత్రం వేద. అయ్యా నీ రెడ్డి జాతి, నీ కమ్మ జాతి, నీ బరిజ జాతి, మీ కాపు జాతి, అసలు మీరు అసలు జడులు, మీరు ఆత్మనే, మీరు జడులు, చచ్చిపోయిన శవానికి చైతన్యం ఉంటుందా? అంటే కంటితో చూస్తుందా? చెవితో వింటుందా? నోరుతో మాట్లాడదు. అంటే మీరంతా ఈ రెడ్డి జాతి, ఈ కమ్మ జాతి, మిగతా జాతులన్నీ ఉన్నాయి కదా, ఈ జాతులన్నీ కూడా శవాలు.
శవాలు అని మనం టీవీలో అన్నాం అనుకోండి, ఒక మాట టీవీలో డిబేట్లో అన్నాం అనుకోండి, అసలు వాడు బతకగలడా, ముందు బతకగలడా అని, వాడు బతకనిస్తారా అని, మేము ఎట్లా శవాలం ఇది, మేము ఎట్లా చైతన్యంగా అంటే అనాత్మ అంటే వాడు ఒప్పుకోడు. వీళ్ళంతా ఆత్మలే అన్నమాట. ఆ విధంగానే చెప్తుంటారన్నమాట. లోకాన్స్తం పరాదుర్యో అన్యత్రాత్మనో లోకాన్ వేద. ఈ విధంగానే మరి లోకాలను కూడా ఆత్మ కంటే వేరు అంటే మానవలోకం ఉందనుకో, మానవలోకం అంతా వాళ్ళంతా శవాలు, ఒక్కరికి కూడా జ్ఞానం లేదు, అంత శవాలు. దేవలోకం 14 లోకాలను ఏ లోకాన్ని పట్టుకొని నువ్వు శవం అన్నా కానీ ఎవడు ఒప్పుకుంటాడు చెప్పండి? జ్ఞానం లేని పదార్థం అంటే ఎవడు ఒప్పుకుంటాడు? 14 లోకాలు ఏ లోకాన్ని బట్టి అన్నా కానీ ఆ లోకస్తులందరూ వీన్ని ఓడిచ్చేస్తారు, పరాదాలు ఓడిచ్చేస్తారు. ఆ విధంగానే దేవాంస్తం పరాదుర్యో అన్యత్రాత్మనో దేవాన్ వేద. దేవతలను పట్టుకొని కూడా దేవతలు మీరు శవాలు అంటే ఎవడు ఒప్పుకుంటారు? అసలు మనుషులే ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి? ఆ విధంగానే భూతాని తం పరాదుర్యో అన్యత్రాత్మనో భూతాన్ వేద. భూతాని వేద, భూతాలనంటే ఏ ప్రాణిని పట్టుకొనైనా కానీ నువ్వు జడం అంటే ఓ కుక్కనే పట్టుకొని నువ్వు జడం అనుకొని ఇట్టిట్టంటే ఊరుకుంటుందా? ఓ పాముని ఇట్టిట్టంటే ఊరుకుంటుందా? ఏ ప్రాణిని కదిలిచ్చి నువ్వు జడం అన్నా కానీ అది ఊరుకోదు. ఎందుకంటే అన్నిట్లో ఉండేది ఒకటే చైతన్యం. కుండలు వేరైనవి, కుండలకుండే రంధ్రాలు వేరైనవి, కానీ అన్నిట్లో నుండి వెలుతురు వచ్చే అసలైన ఆత్మ మాత్రం ఒకటే ప్రకాశం అన్నిటి ఇంద్రియాల నుండి బయటకు వస్తుంది. నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. కంటిగుండ చూడడం అనేది ఒక బ్రాహ్మణులే చూస్తున్నారా, క్షత్రులే చూస్తున్నారా, రెడ్లే చూస్తున్నారా, కమ్ముళ్ళే చూస్తున్నారా? ఏ జాతి? పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు సమస్తం 14 లోకాలలో కూడా ఈ జ్ఞాన ప్రవాహం ఉన్నదన్నమాట. ఈ జ్ఞాన ప్రవాహము ఎవ్వరు ఆత్మ కాదన్నా ఎవడు ఒప్పుకుంటాడయ్యా? అంత ఆత్మనే. కాకపోతే నల్లకుండ అంటారు, ఎర్రకుండ అంటారు, పొడికుండ. ఈ పొడికుండల నుండి వెలుతురు వస్తుంది అంటారు, నల్ల కుండల నుండి వెలుతురు వస్తుంది అంటారు, ఎర్ర కుండల నుండి వెలుతురు వస్తుంటాయి. ఈ వెలుతురు అనేది సమానంగా ఉండ కుండల భేదం ఉన్నాయి కదా, అవినే బ్రాహ్మణత్వము, క్షత్రియత్వము, లోకత్వం ఇవన్నీ భిన్న భేదాలు చెప్పింది తప్ప వాస్తవికంగా ఉండేది ఆత్మ అనేది ఒకటే ఆత్మ. నానా రకాలుగా నీకు కనబడుతుంది. ఇక్కడ ఒకటే ఆత్మ బ్రాహ్మణులుగా కనబడుతున్నది, ఒకటే ఆత్మ క్షత్రియులుగా కనబడుతుంది, ఒకటే ఆత్మ లోకాలుగా కనబడుతుంది, ఒకే ఆత్మ దేవతలుగా కనబడుతుంది, ఒకే ఆత్మ 84 లక్షల జీవరాశులుగా కనబడుతున్నది. ఇది ఉపాధి భేదమే కానీ ఆత్మభేదము కాదు అనే విషయంలో ఇదం బ్రహ్మ. ఇక్కడ చూడండి, ఇక 1, 2, 3, 4, 5వ లైన్లో చూడండి. ఇదం బ్రహ్మ అంటే ఈ బ్రాహ్మణ జాతి, ఇదం క్షత్రం అంటే ఈ క్షత్రియ జాతి, ఇమే లోక ఈ 14 లోకాలు, ఇమే దేవాహ ఈ దేవలోకాలన్నీ కూడా దేవతలందరూ కూడా, ఇమాని భూతాని 84 లక్షల జీవరాశులు కూడా సర్వం యదయమాత్మ. అయమాత్మ అంటే అంటే ఏదైతే నీకు చెప్పినో ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య మైత్రేయీ ఆత్మనావా అరే దర్శనేనా శ్రవణేనా మత్యా విజ్ఞానేన ఇదగుం సర్వవిత్. ఏదైతే నేను చెప్పినో ఓ మైత్రేయీ, ఈ ఆత్మనే యదయమాత్మ. ఈ ఆత్మ ఏదో వేరే ఇంకొక ఆత్మ ఉన్నది మనకంటే భిన్నంగా, అది దేవలోకం నుండి కిందికి వచ్చింది, వైకుంఠం నుండి కిందికి వచ్చింది, కైలాసం నుండి కొందికి వచ్చింది అనబోక, ఏ ఆత్మ అయితే ఈ ప్రపంచాన్నంతా మరి తన కోసం ప్రేమిస్తున్నదో, ఏ ఆత్మ నువ్వేనో, ఏ ఆత్మ నువ్వే, ఏ ఆత్మ నేనే, ఆ ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మనే ఈ బ్రాహ్మణత్వంగా, క్షత్రియత్వంగా, వైశ్యత్వంగా, శూద్రత్వంగా, ఈ 84 లక్షల జీవరాశులుగా, 14 లోకాలుగా, దేవతలుగా రకరకాలుగా కనబడేది ఒకటే ఆత్మ. ఆ ఆత్మనే నీ ఆత్మ. ఇంకొక వేరే ఆత్మల గురించి నేను మాట్లాడట్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ.
యదయం ఆత్మ ఎత్ అయం. ఎత్ అయం అంటే ఏదైతే ముందు ఆత్మ అరే ద్రష్టవ్య శ్రోతవ్య అని ముందు ఆత్మను గురించి నేను చెప్పినానో ఆ ఆత్మనే ఓ మైత్రేయి నీ ఆత్మనే, ఓ మైత్రేయి నువ్వే. అర్థమైందా? ఏదయమాత్మ ఏమి నువ్వే బ్రాహ్మణత్వంలో ఆత్మగా ఉన్నావు, క్షత్రియత్వంలో ఆత్మగా ఉన్నావు. ఆ విధంగానే ఇప్పుడు చెప్పిన వాటిలల్లో నువ్వే ఆత్మగా ఉండి ఈ వ్యవహారాన్ని అంతా నడుపుతున్నావు. ఈ ఆత్మను నువ్వు దర్శించుకోవాలా అని ఉపాధి భేదం చేత ఆత్మస్వరూపాన్ని ఇక్కడ మనకు చెప్పిండనమాట. నానా ఛిద్ర ఘటోదర స్థితి అనేది సరి అయిన సమాధానం దీనికి శంకరాచార్య చెప్పి సరిగ్గా సరిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు బ్రాహ్మణుల కంటే, క్షత్రియుల కంటే, వైశ్యుల కంటే, శూద్రుల కంటే, దేవతల కంటే, లోకాల కంటే, 84 లక్షల జీవరాశుల కంటే ఆత్మ భిన్నం. ఆత్మ భిన్నం. ఆత్మ అంటే అన్నిట్లో సమానంగా ఉందని. కుండలు వేరైనాయి, ఉపాధులు వేరైనాయి, కానీ ఆత్మ మాత్రం ఒకటే. బ్రాహ్మణులో ఉండే యదయమాత్మ, ఇదం క్షత్రం, ఇదం బ్రహ్మ, ఇదం క్షత్రం, ఇమే లోక, ఇమాని భూతాని, ఇదగుం సర్వం యదయమాత్మ. ఇదంతా ఒకటే ఆత్మ. ఉపాధులు వేరే వేరే రకంగా కనపడుతున్నది. బ్రాహ్మణులుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా, 84 లక్షల జీవరాశులుగా, 14 లోకాల్లో ఉన్న దేవతలుగా, క్రిములు కీటకాలుగా ఉండేది ఆత్మ తప్ప ఇంకొకటి కాదు. ఇది ప్రతిజ్ఞ. యదయమాత్మ, ఇది ఆత్మ, ఇది ప్రతిజ్ఞ. మొత్తం బృహదారణ్యకోపనిషత్తులో ఆత్మజ్ఞానానికి సంబంధించి మరి ఈ అమ్మగారు అడిగింది కదా. మరి అమ్మగారు అడిగినప్పుడు ఎవరు? మైత్రి అడిగినప్పుడు నీకు స్త్రీవి, నీకు అసలు బ్రహ్మ విద్య చెప్పడానికి మాకు అధికారం లేదు. ఋగ్వేదం కానీ, యజుర్వేదం కానీ, సామవేదం కానీ, అథర్వణ వేదం కానీ ఏ వేదమైనా నాకు అనుమతి లేదు. నువ్వు చెప్పడానికి అడగడానికి వీలు లేదు. నువ్వు అనుమతి ఇవ్వడానికి నీకు అవకాశం ఉంది కానీ అడగడానికి వీలు లేదు ఆయన అన్నాడా? మొదలు పెట్టేసిండు. యదయమాత్మ నువ్వే కాదు, మొత్తం ప్రపంచంలో బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు కానీ, వైశ్యులు కానీ, శూద్రులు కానీ, దేవతలు కానీ, లోకాలు కానీ, 84 లక్షల జీవరాశులు కానీ, ఏ ఆత్మ ఆ ఆత్మే నువ్వే ఆ ఆత్మ. ఒకటే ఆత్మ ఇన్ని ఉపాధుల్లో ఉన్నది. ఆ ఆత్మను గురించే నీకు ఉపదేశించదలుచుకున్నా. ఆ ఆత్మనే తెలుసుకో ఓ మైత్రేయి, దాన్నే దర్శించు, దాన్నే మననం చేయి, దాన్నే నిధిధ్యాసనం చేయి. అది తెలుసుకోవడం వల్ల నీ ఆత్మజ్ఞానం ఎవరో నీకు తెలుసుకోవడం వల్ల ఈ ప్రపంచ జ్ఞానం మొత్తం కలిగిపోతుంది. తాడు జ్ఞానం కలగడంతో సర్పజ్ఞానం తెలిసిపోయినట్టుగా తాడు జ్ఞానం కలిగిందనుకో సర్పజ్ఞానం తెలిసిపోతుంది లేదని, లేకనే ఉన్నట్టని. కౌచిప్ప జ్ఞానం తెలవడం వల్ల నీకు వెండి జ్ఞానం తెలిసిపోయినట్టుగా ఈ విధంగా మనకు ఈ ప్రపంచ భ్రమ ఉంది కదా, జాగ్రత్త స్వప్న సుషుప్తుల భ్రమ ఉంది కదా, అది మొత్తం నీకు తెలిసిపోతుందయ్యా. ఇది అందరూ ఆత్మే, అంతా ఆత్మే. ఆ ఆత్మ ఏదో నువ్వే. నీ జాగ్రత్త ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అంతా ఒకటే ఆత్మ. నువ్వే ఆ రకంగా అయిపోయినావు కదా. ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తులు పోయిన తర్వాత ఎంతమంది మిగులుతారు చెప్పండి అక్కడ? ఇప్పుడు ఇంతమంది కనబడుతున్నారు నీకు ఇప్పుడు జాగ్రత్తలో. ఆ స్వప్నంలో ఎంతోమంది కనబడతారు. సరే, కారణ శరీరం గురువు ఉపదేశం వల్ల నశించింది కాబట్టి కారణ శరీరమే లేదు. ఈ అయ్యగారి మిగిలిన ఇక రెండే, ఒకటి స్థూల ప్రపంచం, ఒకటి సూక్ష్మ ప్రపంచం. అహం బ్రహ్మాస్మి అని స్వస్వరూప స్థితికి పోయిన తర్వాత ఇంకా నీకు ఎంతమంది బ్రాహ్మణులు మిగులుతారు, ఎంతమంది క్షత్రియులు మిగులుతారు, ఎంతమంది దేవతలు మిగులుతారు, ఎన్ని లోకాలు మిగులుతాయి, ఎన్ని జీవరాశులు మిగులుతాయి చెప్పండి? యదయమాత్మ అంటే ఆత్మనే ఈ మాదిరిగా ఎవ్వని జనించు జగం ఎవ్వని లోపల దేని ఆధారంతో జాగ్రత్త నిర్మాణమైందో, దేని ఆధారంతో స్వప్న నిర్మాణమైందో, దేని ఆధారంతో సర్పం నిర్మాణమైందో, ఆ సర్పం అనేది తాడు స్వరూపం ఎట్లనో మన ఆధారంతోటనే మన జాగ్రత్త, మన ఆధారంతోటనే మన
స్వప్నం అన్నమాట. మన స్వరూప స్థితికి వెళ్ళిన తర్వాత రెండిటికి రెండు కూలిపోయి ఒకటి మనం మాత్రమే ఉంటాం అన్నమాట. మన ఆధారం అన్నమాట. అది ఇది ఓ మైత్రేయి, ఆ ఆత్మ నువ్వు ఆత్మ. నీతో పాటు నీ జాగ్రత్తలో ఎంత ఉన్నదో అదంతా ఆత్మే, నీ స్వప్నములు ఎంత ఉందో అదంతా ఆత్మే. నీకు భిన్నంగా నీ జాగ్రత్త లేదు, నీకు భిన్నంగా నీ స్వప్నము ఏం లేదు, అంతా నువ్వు తప్ప ఇంకొకటి రెండోది లేనే లేదు అని బోధించడము యాజ్ఞవల్కుడికి ఇష్టం. ఇదంతా ఆత్మకు భిన్నంగా ఇంకొకటి లేదని, ఇదంతా ఆత్మని ప్రతిపాదించడం ఇష్టం. ఇదంతా అంటే ఏంది? నీ జాగ్రత్త సమస్తం, నీ స్వప్నం సమస్తం నీకు భిన్నంగా లేనే లేదు, ఇదంతా ఆత్మస్వరూపమే అని ఇక్కడ ప్రతిజ్ఞ అంటారు. అంటే ఏదైతే ముందు చెప్పినో ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో, అదే ఈ ఆత్మ, అదే నువ్వు అని చెప్తున్నాను అనమాట. సరే స్వామి, ఇంకా కొంచెం విస్తారంగా చెప్పండి, ఇంకా కొంచెం విస్తారంగా చెప్పండి. ఎందుకంటే ఆ ముఖాన్ని చూసి తెలిసిపోద్ది కదా, అర్థమైందో అర్థం కాలేదు. ప్రతిజ్ఞ అయితే చేసిండు, అంత ఆత్మే. నీ జాగ్రత్త ఎంత ఉందో అంత ఆత్మే, నీ స్వప్నం ఎంత ఉందో అంత ఆత్మే. నీకు ఆత్మ అంటే నువ్వే అని. ఆత్మ అంటే ఏంది? నువ్వే అని. మూడోని మనిషి దయ్యాన్ని భూతాన్ని పట్టుకురాకూడదు. ఇక ఆత్మ అంటే నువ్వే, నీ జాగ్రత్త అంతా నువ్వే, నీ స్వప్నం అంతా నువ్వే. నీ ఆధారం మీదనే నీ జాగ్రత్త నిలబడ్డది, నీ ఆధారం మీదనే నీ స్వప్నం నిలబడ్డది, నీ ఆధారం మీదనే మళ్ళీ తిరిగి లోపలికి లయించిపోతాయి. నీకు భిన్నంగా జాగ్రత్త లేదు, నీకు భిన్నంగా నీ స్వప్నం లేదు, నీకు భిన్నంగా నీ జాగ్రత్త ప్రపంచం లేదు. అంటే గుండు సూదుని మొదలుకొని ఏమేమి నువ్వు చూస్తున్నావు అంతా, పిపీలిక అది పర్యంతం ఎంత జాగ్రత్త ఉన్నదో అంతా కూడా నీ ఆధారంతో, పాము ఆధారంతో సర్పం నిలబడేట్టుగా నీ ఆధారంతో ఈ సమస్త బ్రహ్మాండం అంతా నిలబడిందే. ఆ ఆత్మ నువ్వు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నట్టు యదయమాత్మా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎందుకంటే అనుమాన ప్రమాణం మీద నిలబడదు కదా ఇది. అనుమానానికి ప్రతిజ్ఞ ఉండాలి కదా, ఆ ప్రతిజ్ఞకు మళ్ళీ హేతువు కావాలి కదా. మళ్ళీ ముందు హేతువులని చెప్తాడు. ఇది ప్రతిజ్ఞ చేసింది అదయమాత్మ. ఇది అదయమాత్మ, ఇదంతా ఆత్మే, ఇదంతా ఆత్మే. ఇదంటే ఏంది? నీ జాగ్రత్త, నీ స్వప్నం, ఇక అంతా. ఇక గాఢ ఏమేమి ఉందో, జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఏమేమి ఉన్నాయో ఇవన్నీ కూడా సర్వస్వం అనేది నీ ఆధారంతో. నువ్వే స్వప్నంగా ఉన్నావు, నువ్వే జాగ్రత్తగా ఉన్నావు, నువ్వే సుషుప్తిగా ఉన్నావు. నీకు భిన్నంగా ఇంకొకటి ఏది లేదు. సర్వము ఆత్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనేది ఇది తాత్పర్యం అన్నమాట. మనకు భిన్నంగా ఇంకో వస్తువు లేదు. సరే, ఇది మరి ఒకటే ఆత్మ అయితే ఇట్లా భిన్నంగా ఎందుకు కనబడుతుంది? ఇది ఒకటే రకంగా కనబడవచ్చు కదా. ఆత్మ ఒకటే అయినప్పుడు ఒకటే రకంగా ఉండాలి కదా. ఇట్లా భిన్నంగా ఎందుకు అయిందనే విషయంలో 7వ మంత్రం చెప్తుంది అనమాట. ఇప్పుడు 6వ మంత్రం అయితే సరిపోయిందిగా, కూర్చుందిగా, సరిపోయింది. అయితే ఇక 7వ మంత్రం సాయథా దుందుభేః హన్యమానస్య నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభి ఆఘాతస్య వా శబ్దో గృహీతః. ఇది మంత్రం. సాయత దుందుభేర్ హన్యమానస్య నా బాహ్య శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభి ఆఘాతస్య వా శబ్దో గృహీత. ఈయన దుందుభి తీసుకున్నాడు. దుందుబిలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? అదేవో రాజుల కాలంలో దుందుబిలు మోయించేవాళ్ళు. యుద్ధం వస్తే ఒక రకంగా ఉండేది, అనౌన్స్మెంట్ చేస్తే ఒక రకంగా ఉండేది. ఏదేదో ఇక వాళ్ళు రాజుగారు వస్తే, మంత్రి గారు వస్తే రకరకాల ఉండేటివి. ఇప్పుడు అవి లేవు కదా. మనం మంగళవాద్యాలను డోలును తీసుకుందాం. మన మంగళవాద్యం డోలు ఉంటుంది కదా, డోలు కానీ మృదంగం కానీ ఏదో ఒకటి తీసుకుందాం. మనకు అర్థం కావడం కోసమే కదా కావాలా ఇది. ఇప్పుడు సాయత దుందుభేర్ హన్యమానస్య, ఒక దుందుబి తీసుకొని ఆ దుందుబి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఆ దుందుబి వాయించే వాళ్ళు మంగళి వాళ్ళు ఎవరు ఉంటారు కదా, ఎవరో ఉంటారు కదా, వాళ్ళు ఎవరో వాయిస్తారు కదా, వాళ్ళు ఏదో శుభకార్యానికి పిలిపించినాం మనం, లేకపోతే ఒక కచేరీ పెట్టినాం.
ఆ కచేరీలో మనం అందరం కొడుతున్నాం, తపలా కొడుతున్నాం, తపలానే తీసుకుందాం. ఆ తపలా కొడితే ఆ తపలా కొట్టినప్పుడు ఇక శ్రీరాగానికి ఒక రకంగా ఉంటుంది, మోహన రాగానికి ఒక రకంగా ఉంటుంది, విషాద రాగానికి ఒక రకంగా ఉంటుంది, భైరవ రాగానికి ఒక రకంగా ఉంటుంది, కాంబోజ రాగానికి ఒక రకంగా. మనిషికి మరి కామాతిరేకము, అతిరేకము, లోభ ఎన్నెన్నో మనసు బట్టి కొడుతూ ఉంటాడు అనమాట. ఆ రాగాలకు తాళం చేసి కొడుతూ ఉంటే వీడు ఈ తపలా మర్చిపోతాడు. ఇక వినవాడు ఈ తపలా మర్చిపోతాడు. తపలా నుండి వచ్చే శబ్దాలు ఉంటాయి చూడు, ఆ శబ్దాలను తిన ఏం బాగా కొడుతారు, సపోర్ట్లు కొడతారు, తెగ సపోర్ట్లు కొడతారు అన్నమాట. మరి ఇక్కడ ఇదంతా కచేరీ అయిపోయిన తర్వాత అక్కడ మిగిలేది ఏంటంటే తపలానే. తపలా కచేరీ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు దాని నుండి ఎన్నో వందలు వేల రకాల శబ్దాలు వచ్చినాయి కదా. అవి దేంట్లో నుండి వచ్చినాయి? దాంట్లో నుండి వచ్చినాయి కదా. మరి దాంట్లో నుండి వచ్చినాయి కాబట్టి అది దాని స్వరూపమే. ఏది దేంట్లో నుండి వస్తుందో అది దాని స్వరూపము. నీళ్ళ నుండి ఉప్పు వస్తుంది, ఉప్పు నీళ్ళ స్వరూపము. ఆ విధంగానే ఇప్పుడు ఆ తపలా నుండి రకరకాల శబ్దాలు వచ్చినప్పుడు మనం దూరం నుండి విన్నామనుకో, ఇంతకుముందు ఎక్కడో గతంలో విన్నామనుకో, ఇది డోలుకు శబ్దం అండి, ఇది మృదంగం శబ్దం అండి అని మనం అనుకుంటాం కదా. ఆ తెలియనోడు ఉందనుకో, ఇది ఏం శబ్దం అని దగ్గర పోయి చూస్తే ఆ తపలా కనబడుతుందిగా. ఈ తపలా నుండి వచ్చింది అనుకుంటాడు. తెలిసిన వాడేమో ఉందే తపలాది అనుకుంటాడు. తెలియని వాడు దగ్గర పోయి చూసి ఇది తపలా నుండి వచ్చింది అని అనుకుంటాడు. తపలా ఒకటే అయినా, మృదంగం ఒకటే అయినా, నానా రకాలుగా శబ్దాలు ఏ విధంగా ఉత్పత్తి అవుతాయో రకరకాలుగా, ఆ విధంగానే ఆత్మ మనం ఒకటైనా మన జాగ్రత్తలో రకరకాల మనుషులుగా ఉత్పత్తి అవుతారు, చెట్లుగా ఉత్పత్తి అవుతారు. ఇక సూర్యుడుగా, చంద్రుడుగా, నక్షత్రాలుగా, అతల వితలలో సుతలాది 14 లోకాలుగా, భార్యగా, పిల్లలుగా, అదే కామంగా, క్రోధంగా, లోభంగా, మోహంగా, మదంగా, మాత్సర్యంగా, ఎన్నో రకాలుగా వజ్రాలుగా, వైడూర్యాలుగా, బెండకాయలు, బీరకాయలు, టమాటకాయలు, పొట్టకాయలు, ప్లాట్లు, రైసు మిసులు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే చెప్పడానికి వీల్లేదన్నమాట. ఆ మృదంగంలోనేమో ఆ తపలాలేనేమో ఉదాహరణకి చెప్పిండు, కానీ దానికంటే అనంత కోట్లు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ శబ్దాలు దేంట్లో నుండి వచ్చినాయి? మనం ఉంటే వచ్చినాయా, మనం లేకపోతే వచ్చినాయి? మనం ఉంటే వచ్చినాయి. మనం లేకపోతే, మనం ఉంటే అవి ఉన్నాయి, మనం లేకపోతే అవి లేవు. యత్సత్వే యత్సత్వం యథభావే తద్భావ. అర్థమైందా? మనం ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి, మనం లేకపోతే ఇవన్నీ లేవు. మన నుండే ఉత్పన్నమైన, మన నుండే ఉండేటివి ఎప్పుడు ఉండాలిగా. మరి సమాధికి పోతే మాయమైపోతున్నాయి, మనం అది లేకనే ఉన్నట్టు కనబడుతుంది అది. ఆ విధంగానే స్వప్న ప్రపంచం, జాగ్రత్త ప్రపంచంలో భిన్నాలుగా ఎన్ని కనబడ్డా కానీ అవన్నీ మన నుండే ఉత్పన్నమై, మన నుండే స్థితి కలిగి, మన లోపటినే తిరిగి ఎట్లా లయించేది అన్నదానికి ఒక తపల, ఒక మృదంగం, ఒక ఉదాహరణ చెప్పినాడు అన్నమాట. ఎందుకు భిన్నంగా ఉన్నాయంటే అట్లా వచ్చింది. అది కొట్టడం తేడా ఉంటుంది కదా, ఆ తేడాన్ని బట్టి. మరి ఇదేంది? కోరిక తేడాన్ని బట్టి. భార్య కావాలంటే భార్య కనబడ్డది, తల్లి కావాలంటే తల్లి కనబడ్డది, పిల్లలు కావాలంటే పిల్లలు కనబడ్డది, వ్యాపారం కావాలంటే వ్యాపారం. ఈ ఆత్మ మనకి ఏమేమి కోరిక ఉందో ఆ కోరికను బట్టి ప్రపంచం అంతా ఈ మాదిరిగా నిర్మాణం అయ్యి కనబడుతుంది. అక్కడ డోలుక తప్ప ఏమి లేదో ఇక్కడ మనం తప్ప ఇంకోటి ఏది లేదు అనే విషయానికి ఇక్కడ ఉపమానంగా సాయతా దుందుభేర్హన్యమానస్య నా బాహ్య శబ్దాన్ శక్నయాద్ గ్రహణాయ దుందుభేస్తు గ్రహణేన దుందుభి ఆఘాతస్య వా శబ్దో గృహీత. నేను తొందరపడి చెప్తున్నట్టు ఏమైనా అనిపిస్తుందా? కరెక్ట్గా వెళ్తుంది. అదే అర్థం కాకుండా ఏదైనా చెప్పినట్టు ఏమైనా అనిపిస్తుందా? బాగుంది కదా. తర్వాత ఇంకొకటి చెప్తుండు, ఇంకొకటి అనండి. సాయథ శంఖస్య ధుమాయమానస్య ధుమాయమానస్య న బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ శంఖస్యతు గ్రహణేన శంఖధుమస్య వా
శంకర్మశవ శబ్దో శంకర్మశవ శంఖధుమస్య మశ్య వా వా శబ్దో శబ్దో గృహీత. ఆ విధంగానే ఇప్పుడు అదొకటి, అది ఒకటి ఒకటి. దుందుబి ఇందాక ఇప్పుడు ఇప్పుడు నేను ఒక దుందుబిని, అవును. మీరు ఒక దుందుబి. ఇప్పుడు 5 దుందుబిలు ఉన్నాయి ఇక్కడ. అవును 5 దుందుబిలు ఒక రకంగా శబ్దాలు వస్తాయి. ఏమీ లేదు. నీ జాగ్రత్త నీదే, నీ స్వప్నం నీదే, నా జాగ్రత్త నాదే, నా స్వప్నం. ఇప్పుడు విభిన్నం అన్నమాట. ఇంకా అంటే రకరకాల శబ్దాలు అది అక్కడ చెప్పడం కోసం అదే ఉపమానం. ఉదాహరణలు భేదం చేస్తుండనమాట. ఇప్పుడు దుందుబి వేరు, దుందుబి వేరు, దుందుబి శబ్దాలు వేరు. అయితే శంఖాలు వేరు, శంఖ శబ్దాలు వేరు. ఇంకా వీణ వేరు, వీణ శబ్దాలు వేరు. ఇప్పుడు దుందుబి వేరైంది, శంఖము వేరైంది. తర్వాత ముందుకు చెప్పబోయేది వీణ వేరైంది. కానీ శబ్దత్వం మాత్రం ఒకటే. ఒక్కటే శబ్దం, ఒక్కటే శబ్దత్వం. శబ్దత్వం, శబ్దాలు వేరు, శబ్దత్వం. జాతి ఒకటే, జాతి ఒకటే. జాతి శబ్దం అనేది జాతి ఒకటే. జాతి అనేది ఒకటే. శబ్దత్వం అనేది జాతి అది. అందుకనే నైయాయికులు జాతిని సప్త పదార్థాలలో అంగీకరిస్తారు. ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య అంటారు చూడు. ఈ సామాన్యాన్ని జాతి అంటారు వాళ్ళు. సామాన్యాన్ని జాతి సామాన్యమన్నా జాతి అన్నా అది పర్యాయ పదమే కానీ వస్తు భేదం లేదన్నమాట. శంఖం ఉంది, ఆ శంఖాన్ని వాయిస్తున్నాడు. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిర. ఓరే బాబాయ్, మనకు భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఎన్ని శంఖాలో. ఇక అవి చెప్పిన శంఖాలు తక్కువ ఉన్నాయి, శంఖం చక్రాలు ఎక్కువ. అందరి దగ్గర ఉంటాయి శంఖాలు. ఆడ శంఖం లేని ప్రతి సైనికుడి దగ్గర శంఖం ఉంటుంది ఆడ. ఎన్ని శంఖాలు ఉంటాయి. అయితే శంఖస్య ధుమాయమానస, శంఖం వాయించేప్పుడు అందరూ ఒక రకంగా వాయిస్తారా? రకరకాలుగా వాళ్ళ వాళ్ళ శక్తి కొద్దీ, వాళ్ళ వాళ్ళ యుక్తి కొద్దీ, వాళ్ళ వాళ్ళ భక్తి కొద్దీ. కోపంతో వాయించేది వేరే రకంగా ఉంటుంది, ప్రేమతో వాయించేది వేరే రకంగా ఉంటుంది, భక్తితో వాయించేది వేరే రకంగా ఉంది, టైంపాస్కి వాయించేది వేరే రకంగా ఉంటుంది, నేర్చుకోవడానికి వాయించేది వేరే రకం ఉంటుంది. పెద్ద శంఖాంది వేరే ఉంటుంది, మధ్య రకం శంఖాంది వేరే ఉంటుంది, చిన్న శంఖాంది వేరే ఉంటుంది. ఓ అమ్మ, శంఖాలు ఎన్నైనాయి? అనంత కోట్ల శంఖాలైనాయి. కానీ ఈ శంఖాలు, శంఖ శబ్దం వినబడిందనుకో, ఈ మనం తెలిసిన వాడు ఏంటంటే ఇది శంఖ శబ్దమే అనుకుంటాడు. అసలు ఈ శబ్దం, శంఖ శబ్దం తెలియని వాడు ఏం చేస్తారంటే ఏదో శబ్దం వచ్చింది చూస్తామనుకొని, ఓహో ఇది శంఖమా, ఈ శంఖం నుండి వచ్చే శబ్దాలా అని ఈ విధంగా గుర్తిస్తారు అన్నమాట. ఏ విధంగానో శంఖం ఒకటే అయినా శంఖం నుండి వచ్చే శబ్దాలు రకరకాలుగా ఉన్నట్టుగా మనం ఒకళ్ళమే. శంఖం మాదిరిగా మనం శంఖం మాదిరి ఒకళ్ళమే. మన నుండి వచ్చిన శబ్దాలు భార్య రూపేణా, కొడుకుల రూపేణా, పిల్లల రూపేణా, ఉద్యోగ రూపేణా, వ్యాపార రూపేణా, బస్సుల రూపేణా, లారీల రూపేణా, విమానాల రూపేణా, నీకేమేమి జాగ్రత్త అవస్థలో కనబడుతున్నాయో ఇవన్నీ మన శబ్దాలు, ఆకారాలు. ఒక ఉదాహరణ కోసం చెప్పిండు అనమాట. యథావా శంఖస్య ధుమాయమానస్య నా బాహ్య శబ్దాన్ని, శంఖానికంటే భిన్నంగా ఏ విధంగా మనం చూడలేమో, అవి శంఖం నుండి ఉత్పన్నమైన శబ్దాలు శంఖానికంటే భిన్నంగా ఏ విధంగా చూడలేనో, మన నుండి ఉత్పన్నమైనటువంటి మన జాగ్రత్త, మన స్వప్నము మనకంటే భిన్నమో కాదు, మన సుషుప్తి కూడా మనకంటే భిన్నంగా కాదు అనే విషయాన్ని రెండో ఉదాహరణతో చెప్పిండు అన్నమాట. రూఢి చేయడం కోసం అవసరం అన్నమాట. 9వ మంత్రం సాయథ వీణాయై వాద్యమానాయై నా బాహ్యాన్ శబ్దాన్ శక్నుయాత్ గ్రహణాయ వీణాయైతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీతః. మూడోది, ఇప్పుడు వీణ వాయిస్తుంటారు, వీణ వాయిస్తుంటారు. ఇప్పుడు శంఖం శబ్దం వేరే ఉంటుంది, తబలా శబ్దం వేరే ఉంటుంది, వీణా శబ్దం వేరే ఉంటుంది. ఆ వీణా కచేరీ పెడతారు. వీణా కచేరీ పెట్టినప్పుడు
ఇక ఏదో తనకున్న విద్వత్వాన్ని అంతా ప్రదర్శింపజేయడానికి ఓ ఇక దానికి ఆ వీణకు మరి ఎన్నో రకాల శబ్దాలు వస్తాయి. ఓ కొన్నేమో భయం కలిగిస్తాయి, కొన్నేమో ప్రేమ కలిగిస్తాయి, కొన్ని ఉద్రేకాన్ని కొన్ని ఉద్రేకాన్ని కలిగిస్తాయి, కొన్ని ఉద్రేకాన్ని కలిగిస్తాయి. ఇక దాంట్లో ఎన్నో రాగాలు, ఇక అనంత కోటి రాగాలు ఉంటాయి. ఆ విద్వాంసుని యొక్క పరిజ్ఞానాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి దాన్ని నాదోపాసన అంటారు. ఏమంటారు? నాదోపాసన. నాదోపాసన అంటే ఏంటంటే మనము ప్రశాంతంగా ఉన్నప్పుడు మన లోపల శబ్దం వస్తుంది. మన లోపల శబ్దం వస్తుంది అన్నమాట. ఆ శబ్దం పైననే అట్లే మనసు పెట్టుకొని మనసు ఇటు అటు పోనీయకుండా ఉంటే దాన్ని నాదోపాసన అంటారు. ఈ నాదోపాసన మొట్టమొదటి చిన్న అని వస్తుంది, దాన్ని చినీనాదం అంటారు. చినీనాదం. ఆ తర్వాత దాని మీద అట్లే మనసు పెట్టుకుంటే ఫణీనాదం, ఫన్న కొంచెం పెరుగుతుంది. అది అంటే కొంచెం మృదుత్వం పెరుగుతుంది, పోను మృదుత్వం పెరుగుతుంది. ఈ విధంగా మొత్తం దశనాదాలు ఉంటాయి. ఎన్ని దశనాదాలు? ఆ దశనాదాలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఎనుకుంటూ బాహ్య ప్రపంచాన్ని మనిషిపోయి దాని మీదనే మరి ధారణ ధ్యాన సమాధులు 3 పెట్టాలి. సమాధులు 3 పెట్టాలి. 3 పెట్టేస్తే ఎప్పుడైతే నీకు సమాధి కలుగుతుందో, అంటే దాని మీదనే మనసు తప్పేట్టు పోదో, ఆ చిట్ట చివరిది ఓంకారనాదం ఉంటుంది అనమాట. ఆ ఓంకారనాదం ఎప్పుడైతే నీకు ప్రత్యక్షమైందో, అది ప్రత్యక్షమే కదా. శబ్దాలు 2 రకాలు, బాహ్యం ఆభ్యంతరంచ. బయటి శబ్దాలు, లోపల శబ్దాలు. బయటి శబ్దాలు 2, లౌకికము వైదికం. కానీ లోపల శబ్దాలు ఏంటివి అంటే ఇవి లోపల ఉంటాయన్నమాట. మన లోపల ఆ నాడుల శబ్దాలు అవి. నాడులు కూడా ఇప్పుడు మన బస్సు పోతే బుర్ర అని శబ్దం వస్తుంది, కారు పోతే ముంగ్ అని శబ్దం వస్తుంది, మోటార్ సైకిల్ పోతే టుట్టు అని శబ్దం వస్తుంది. ఆ విధంగానే ఈ నరాలల్లా ఈ రక్త ప్రసరణ అవి ఇవి ఉంటాయి కదా, అవి పోతుంటే ఓ శబ్దం వస్తుంది అన్నమాట. అది ఒక శబ్దం వస్తుంది. ఆఖరికి లాస్ట్కు వచ్చే శబ్దం ఏంటంటే సుషుమ్న నాడి ఉంటుంది కదా. ఆ సుషుమ్న నాడిలో మరి మన ప్రయాణం జరుగుతుంటే మన ప్రయాణానికి ఒకటి వాహనం ఉంటుంది కదా, ఆ వాహనం పేరు ఏంటంటే బుద్ధి అన్నమాట. మన వాహనం పేరేంది? బుద్ధి. ఆ బుద్ధిపై కూర్చొని మనం ప్రయాణం చేస్తుంటే ఆ శబ్దం పేరు ఓంకారం. ఆ శబ్దం పేరేంది? ఓంకారం. ఈ ఓంకార శబ్దాన్ని మనకు ఆత్మసాక్షాత్కారం కాదు, ఇక్కడ నాద సాక్షాత్కారం. నాద బిందు కళాత్మకం దశనాద భేద వినోదకం అని మనకు గురుపాదకాస్తవంలో చెప్పినట్టుగా ఆ నాద ఉపాసన చేస్తే ఆ నాదన ఉపాసన మహిమ వల్ల ఆ నాద ఉపాసన చేసిన వాడికి ఈ మృదంగం కానీ ఈ శంఖం కానీ ఇది కానీ వాయిస్తే వీళ్ళందరికీ ఇన్నోళ్ళందరికీ సమాధి కలగడం గ్యారంటీ. నాదోపాసన చేసిన వాడు మృదంగం అన్న వాయించని, డమరకన్నా వాయించని, శంఖమన్న వాయించని, వీణ అన్న వాయించని, ఆడ కూర్చున్న వాళ్ళు సమాధికి వెళ్ళడం గ్యారంటీ, ఏం సందేహమే ఉండదు అన్నమాట. వాడు ఎందుకంటే వాడు సమాధిలో ఉండి వాయిస్తాడు కాబట్టి, వాడు సమాధిలో ఉండి వాయిస్తాడు కాబట్టి. అర్థమైందా? ఇక చూడు ఎన్ని రకాలు ఉన్నాయో దీంట్లో. పాండిత్యం వేరు, పాండిత్యము వేరు, తానే నాదం కావడం వేరు. తానే నాదం కావడం వేరు అన్నమాట. మేము చిన్న ఉన్నప్పుడు తెగ సాధన చేసేవాళ్ళం దీన్ని, నాదోపాసన తెగ చేసేది. గంటలు కూర్చునేది దాంట్లో. దాని ప్రభావమే కావాలి, ఈ మంత్రాలన్నీ టపా అవుతుంటాయి. అవి దాన్నే అనుకుంటాను, ఉపవాసం ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది కదా ఎంతో కొంత. ఈ విధంగా సాయథ వీణాయై వాద్యమానాయై నా బాహ్య శబ్దాన్ శక్నయాత్ గ్రహణాయ వీణాయ
వీణాయైతు గ్రహణేన వీణావాదస్య వా శబ్దో గృహీత. ఏ విధంగానైతే వీణ వాయించినప్పుడు విన్న వాళ్లకు ఇది వీణ శబ్దమే, వీణ నుండి వచ్చే రకరకాలు ఎన్ని రకాలు వచ్చినా ఇది వీణ శబ్దమే తప్ప ఇంకొకటి వేరు కాదు అని అవగాహన కలుగుతుంది. ఎన్నైనా రాని గంట కూర్చొని 2 గంటలు కూర్చొని కచేరీ అయిపోయింది దాకా కూర్చున్నా వాడికి ఏమనిపిస్తుంది, ఇదంతా రకరకాలు ఉన్నాయి కానీ ఇవి వీణ నుండి వచ్చినాయి, వీణ స్వరూపమే తప్ప ఇంకొకటి ఏమి కాదు. కానీ తాత్కాలికంగా ప్రభావం ఎట్లా చూపిస్తాయో ఆ విధంగానే మన జాగ్రత్త ప్రపంచం ఏముందో, ఎన్ని రకాలు కనబడుతున్నదో, భార్య రూపేణా, పిల్లల రూపేణా, ఇల్లు రూపేణా, నీ శరీరం రూపేణా, ఏమేమి కనబడుతున్నాయో ఇదంతా కూడా నీ నుండి ఉత్పత్తి అయ్యి రకరకాలుగా కనబడి కొంతకాలం స్థితి కలిగి మళ్ళీ తిరిగి నీ లోపట్నే లయం అయిపోతాయి. మైత్రేయి అదే నువ్వు ఆత్మ, అదే మైత్రేయి చెప్తున్నాను, అదే నీ ఇప్పుడు మనకు ఏమేమో కనబడుతున్నాయి, ఈ కనబడ్డాయని ఎంతసేపు ఉంటాయి, కళ్ళు మూసుకోగానే పోతాయి. ఎక్కడికి పోయినాయి, నీలో నుండి వచ్చినాయి, నీ లోపలికే పోయినాయి. మళ్ళీ స్వప్నం ఉంది, స్వప్నంలో ఏమేమో కనబడ్డాయి, అవి ఎక్కడి నుండి వచ్చినాయి, నీళ్ళొట్టి నుండి వచ్చినాయి. మళ్ళీ తిరిగి ఎక్కడికి పోయినాయి, నీ లోపలికి పోయినాయి. కాబట్టి నీ జాగ్రత్తకు నీ స్వప్నం అనేది నీ నుండి పుట్టింది, నీలో స్థితి కలిగింది, నీ లోపలనే లయించిపోతుంది అనే విషయానికి ఒక డమరుకను, ఒక శంఖాన్ని, ఒక వీణను రకరకాలుగా ఉదాహరణలుగా చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాద్యాలు వేరైనవి, ఇక్కడ వాద్యాలు వేరైనవి. ఏమి ఇక్కడ వాద్యాలు ఏంది, బుద్ధి శరీరం వాద్యాలు. బుద్ధి ఉంది కదా, ఈ శరీరమే ఒక తబలా అనుకో, శరీరమే ఒక తబలా అనుకో. ఆ తబలానికి ఆ పైన తోలు గీలంట ఉంటుంది కదా, ఒకటి వాయించేది ఉంటుందా, ఉండదా ఒకటి. అదే మనస్సు అనుకో, వాయించేదే మనం అనుకో, వాయించేదే మనం అనుకో. మరి బుద్ధిని అధిష్ఠితమైంది ఎవరు, మనమే కదా. మనం అధిష్ఠితమై బుద్ధిని కొడుతున్నాం. మరి ఇప్పుడు తబలా ఒకటి ఉండాలి కదా, ఒకటి ఇంతలా ఒకటి ఉండాలి కదా, ఉండాలి కదా. అదే శరీరం, అదే శరీరం. వీణ ఉంటుంది కదా, వీణ కట్టే ఇంతలా ఉంటుంది ఇట్టే, దానికి అవి ఉంటాయి కదా, తీగలు ఉంటాయి కదా, ఆ తీగలే మనస్సు, తీగలే బుద్ధి. ఈ శరీరమే దాని కాయం, వాయించేది మనం అన్నమాట. బుద్ధికి అధిష్టాత అన్నమాట. ఆ విధంగా ఈ బాహ్యంగా ఈ శంఖం కానీ, తర్వాత ఈ వీణ కానీ, తర్వాత ఈ డమరుకు కానీ స్థూల శరీరం అనుకోవాలా. దానికి వాయించే స్థానం ఉంది కదా, ఆ స్థానం అనేది బుద్ధి అనుకోవాలా. ఆ వాయించేది ఎవరు, మనమే అన్నమాట. ఈ స్థూల శరీరము, ఈ సూక్ష్మ శరీరాన్ని మనమే మన కోరిక ప్రకారంగా వాయిస్తాము. మనకు భిన్నంగా ఏమీ ఇంకొకటి లేదు. ఆ శబ్దాలు వాటి స్వరూపము, మన జాగ్రత్త స్వప్నం అంతా మన స్వరూపము అనే చెప్పే విషయానికి వచ్చేసి మనకు ఈ విధంగా 3 ఉదాహరణలు చెప్పిండు. 3 ఉదాహరణలు చెప్పిండు. తర్వాత ఇంకొకటి 4వది ఒకటి చెప్పుకుందాం. ఇక 4వ ఉదాహరణ చెప్తున్నాడు. 10వ మంత్రం. సాయథ ఆర్ద్ర ఏధ అగ్నేః అభ్యాహితాత్ పృథక్ ధూమా వినిశ్చరంతి ఏవం వా అరే అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏతత్ ఋగ్వేదో యజుర్వేదః సామవేదో అథర్వాంగిరసః ఇతిహాసః పురాణం విద్యా ఉపనిషదః శ్లోకాః సూత్రాణి అణువ్యాఖ్యానాని వ్యాఖ్యానాని అస్యైవ ఏతాని నిశ్వసితాని. సరే, నిశ్వసితాని కరెక్ట్. అయితే మరి ఇప్పుడు మనము కట్టెలు మంట పెడతాం, ఆ కట్టెలల్లో కొంచెం పచ్చి ఉందనుకోండి, మామూలుగా ఎండు కట్టెలు మంట పెడితే ఏమొస్తుంది,
మంటే వస్తుంది, ఇంకేమి రాదు. అదే పచ్చి కట్టెలు మంట పెట్టినాం అనుకోండి, ఏమొస్తుంది? మంటతో పాటు పొగ వస్తుంది, చినుగుర్లు కూడా వస్తాయి. చినుగుర్లు చిన్న చిన్న టపటప లేస్తుంటాయి అన్నమాట. సరే, చినుగుర్లు అంటే ఒట్టి కట్టెలు కూడా వస్తాయి, పచ్చి కట్టెలు కూడా వస్తాయి. కానీ పొగ మాత్రము పచ్చి కట్టెల్లోనే వస్తుంది. ఏ విధంగా? సా యథ ఆర్ద్ర ఏధాగ్నే. ఆర్ద్ర అంటే పచ్చి ఇంధనాన్ని ఆర్ద్ర అంటారు. పచ్చి ఇంధనం. ఇంధనం అంటే ఇప్పుడు కర్రలు అనుకోండి. ఇక్కడ కర్రలు మనం యజ్ఞం ఉందనుకోండి, యజ్ఞగుండంలో పచ్చి కర్రలు వేసినాం అనుకోండి, దాన్ని ఆర్ద్ర. అది మండడం కోసము మనం ఏదో నెయ్యో ఏదో వేసి కర్పూరం వేసి మంట పెట్టినా అనుకోండి, అది మండుతుంది. ఆ మండితే ఏమవుతుందంటే దాని నుండి రకరకాల పొగలు వస్తాయి. ఆ కట్టెను బట్టి రకరకాల మినుగురులు వస్తాయి. ఏదో ఒక రకం కర్ర నాకు జ్ఞాపకం రావడం లేదు, కానీ ఆ కర్ర వేసినామంటే ఒకటే చిటచిట పటపట అంతా మినుగురులే వస్తుంటాయి. ఆ కర్ర నోట్లో ఉంది కానీ రావట్లా. అన్ని కర్రల నుండి రావు, కొన్ని కర్రల నుండి వస్తాయి మినుగురులు. మిగతా కర్రల నుండి వస్తాయి కానీ అంతగానో రావు. ఆ కర్ర ప్రభావం ఉంటుంది అన్నమాట, ఏదో ఉంటుంది అది. ఇప్పుడు మనము నిప్పు ఉందనుకోండి, ఆ నిప్పులో నెయ్యి వేసినాం అనుకోండి, చిటచిట పటపట అన్నదు. అదే నిప్పులో ఇంత ఉప్పు పడేయండి, అది వస్తు ప్రభావం. అది అగ్ని, అదే వస్తు ప్రభావం అన్నమాట. ఆ విధంగా యథ ఆర్ద్ర ఏధాగ్నే అంటే పచ్చి కట్టెలల్లో మంట పెడితే ఆ మంట బాగా అభివృద్ధి అయిన మంట ఉంటుంది కదా. అభ్యాహితాతు పృథకు భూమా వినిశ్చరంతి అంటే రకరకాల పొగలు వస్తాయి, రకరకాల పొగలు. ఇప్పుడు ఈ భూమి మీద ఎంతమంది మంట పెడతారు? నువ్వు ఒక్కడే పెడతావా? ఎన్నో కోటాను మంది మంట పెడతారు. మంట పెడితే ఆ అన్ని మంటలలో ఒకే రకమైన పొగ వస్తుందా? ఒకే రకమైన చినుగురులు వస్తాయా? రకరకాల చినుగురులు వస్తాయి అన్నమాట. ఏ విధంగానో సా యథ ఆర్ద్ర ఏదాగ్నేయ అభ్యాయితాత్ పృథక్ భూమావి నిశ్చరంతి. రకరకాలుగా మినుగురులు వచ్చినట్టుగా. అంటే మినుగురులు ఎందుకు వచ్చినాయి? అది కట్టెల తడి ఉండడం బట్టి, ఆ కట్టెలో ఉన్న గుణాన్ని బట్టి, కట్టెలో ఉన్న ఆత్మ అదే, అంటే అగ్ని అదే, ఒకటే అగ్ని. ఆ కర్రలో ఉన్న గుణాన్ని బట్టి, ఆ కర్రలో ఉన్న పచ్చిని బట్టి, ఆ కర్రల జాతిని బట్టి, రకరకాల పొగలు, రకరకాల మినుగుర్లు కూడా తెలుసా మీకు? కొన్ని బ్లూ కలర్లో వస్తాయి, కొన్ని రెడ్ కలర్లో వస్తాయి, కొన్ని ఎల్లో కలర్లో వస్తాయి. మేము చూసేది మంట పెడుతుంటే ఏంట్రపా ఇదేంది, ఈ మినుగురు బ్లూ కలర్లో ఉంది, ఇదేమో ఎల్లో కలర్లో ఉంది, ఆకుపచ్చ కలర్లో ఉంది, ఇది రంగురంగులు వస్తాయి దాంట్లో. అది అగ్ని అదే. కానీ దానికి ఈ తోడైనప్పుడు, కర్రల పచ్చి తోడైనప్పుడు రకరకాలుగా ఏ విధంగా వస్తుందో ఆ విధంగానే మనం ఆత్మ అగ్ని స్థానం. మనకు కర్ర ఏందంటే బుద్ధి. మనకు కర్ర ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధిలో తడి ఏంది అంటే సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సత్వగుణము ఎక్కువ ఉంటేనేమో కొంచెం ఎండిన కర్ర, సత్వగుణం తక్కువ ఉంటే ఇక రజోగుణం ఎక్కువ ఉంటే చిటపట కర్ర. ఏమి తమో గుణం ఎక్కువ ఉంటే పొగ కర్రది, మొత్తం పొగ తప్ప ఏమి రద్దంట, పొగ కర్రది. అంత కళ్ళు పండుతాయి, అంత అందరిని ఇబ్బంది పెట్టడమే తప్ప ఇంకోటి ఏమీ లేదు దాంట్లో. అర్థమైందా? ఇది మనం ఆత్మ. కానీ మనకు బుద్ధి తోడైనప్పుడు ఎన్ని బుద్ధులు ఉన్నాయి ఈ బ్రహ్మాండంలో ఎన్ని బుద్ధులు ఉన్నాయి? ఆ బుద్ధులు తోడైనప్పుడు ఆ బుద్ధిలో ఒక్కొక్క బుద్ధిలో ఎన్ని రజోగుణాలు, ఎన్ని బుద్ధికో సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ మాదిరిగా తోడైనప్పుడు ఒకటేమో రాక్షసుడు మాదిరిగా తయారవుతాడు, ఒకటేమో దేవత మాదిరిగా తయారవుతాడు, ఒకటేమో మనిషి మాదిరిగా తయారవుతాడు, ఒకటేమో శూకరము, ఒకటేమో శునకము, ఒకటేమో మశకము, ఒకటేమో మత్స్యము. నారాయణ, ఎన్ని రకాల 84 లక్షల రకాల పొగలు, 84 లక్షల రకాల మినుగుర్లు. మంట అదే, అగ్ని అదే, అన్ని కర్రలలో ఉండేది అదే అగ్ని.
కానీ ఆ కర్ర ప్రభావం చేత రకరకాల పొగ వచ్చినట్టుగా, రకరకాల మెనుగురులు వచ్చినట్టుగా ఈ మహానుభావుడికి రకరకాల సంకల్పాలు వస్తాయి. ఒక మనిషిని చూస్తే ఎట్లుంటుందంటే ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఏంటి వేదం అంటే మజాకా ఇది? దీని పేరు వేదం. ఇది మనకు అర్థమైంది అనుకో ఏమి, ఇక వీడు పరమాత్మ తెలిసిపోతుంది. స్వరూప స్థితి ఏందో తెలిసి ప్రపంచ స్థితి ఏందో తెలిసిపోతుంది అన్నమాట. ఆ విధంగా ఓ మైత్రేయి, నువ్వు ఆత్మవే, కానీ నీ బుద్ధి తోడైనందువల్ల ఆ బుద్ధిలో నుండి, ఆ కర్రలో నుండి చినుగురులు వచ్చినట్టుగా నీ బుద్ధిలో నుండి రకరకాలుగా సంకల్పాలు, సత్వగుణ సంకల్పాలు, రజోగుణ సంకల్పాలు, తమోగుణ సంకల్పాలు వస్తాయి. దాంట్లో నుండి పొగ వచ్చినట్టుగానే నీ సంసారం అంతా నీ మెడకు పడుతున్నది. ఇదంతా ప్రకృతి భేదమే కానీ ఆత్మలో భేదము కాదు. ఇదంతా ప్రకృతి భేదమే, అంటే కట్టెలలో భేదమే, బుద్ధిలో భేదమే, ఇంద్రియాలలో భేదమే, కర్మలో భేదమే తప్ప ఆత్మ భేదం కాదు. నీ జాగ్రత్తలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, నీ స్వప్నంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో, నీకు ఏ విధంగా ఉన్నదో ఇదంతా నీకంటే భిన్నంగా ఇంకొకటి ఏమీ లేదు. ఆత్మ నువ్వే. కానీ నీ జాగ్రత్త ప్రపంచంలో బుద్ధులు అనేకంగా ఉన్నాయి. ఇప్పుడు మీ జాగ్రత్త ప్రపంచం ఉందయ్యా, నీ జాగ్రత్త ప్రపంచంలో ఎన్ని బుద్ధులు ఉన్నాయి? నీ భార్య బుద్ధి ఒకటి, నీ కొడుకుల బుద్ధి ఒకటి, నీ జీతగాళ్ళ బుద్ధి ఒకటి, నీ ఎన్ని బుద్ధులు ఉన్నాయి? బొచ్చడు బుద్ధులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ బుద్ధులకు ఆధారం ఎవరు? మనమే ఆధారం అన్నమాట. ఇంకా ఏమి నాటకం నడుస్తుంది చూడండి. ఇక ఏమే నాటకం, కళ్ళు మూసుకుంటే ఎక్కడ పోయినరో. ఉన్మీలనే నయనయోర్ నహికించి దస్తి, ఒక అయిపోయింది ప్రపంచం అంతా మాయమైపోయింది. మరి వచ్చింది ఎట్లా అంటే ఇట్లా బుద్ధి సంయోగం వల్ల, బుద్ధిలో ఉన్న సత్వరజస్తోమో గుణాల వైషమ్యాల వల్ల చిటపటా పటపటా ఈ విధంగా ఉంటుంది. కానీ ఇంత మాత్రాన అగ్నిని వేరుగా చూడొద్దు. అగ్ని ఎట్లా అదే, మనం ఆత్మే. ఓ మైత్రేయి, నువ్వు ఆత్మ. ఈ ఆత్మ నుండే, అంటే నీ నుండే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము అనే రకరకాలుగా ఎందుకు వచ్చిందంటే సత్వరజస్. మరి ఋషయో మంత్రద్రష్టారా అన్నాడు. ఋషయో మరి అందరికి ఒకటే మంత్రం వచ్చి సావచ్చుగా. మరి వాడి సత్వగుణాన్ని, వాడి రజగుణాన్ని, వాడి తమో గుణాన్ని, ఆ సత్వాతిరేకాన్ని బట్టి రకరకాలుగా ఋగ్వేదంగా, యజుర్వేదంగా, సామవేదంగా, అథర్వణ వేదంగా, ఇది అంతఃకరణంలో వచ్చినటువంటి పరిజ్ఞానమే తప్ప ఇంకేమైనా ఉందా? అసలు ఆత్మకు అంతఃకరణం తోడు కాంది ఋగ్వేదం ఎట్లొస్తుందండి? యజుర్వేదం ఎట్లొస్తుంది? సామవేదం, అథర్వణం ఎట్లొస్తుంది? అది సంభవమేనా? కాదు కదా. అదే చెప్తున్నాడు స్పష్టంగా. అగ్నికి కర్ర తోడైనట్టుగా, అగ్నికి కర్ర తోడయి రకరకాల పొగలు, చినుగారులు వచ్చినట్టుగా మనకు సంకల్పం తోడై, సంకల్పం అంటే కోరిక తోడయి, ఆ కోరిక తోడయి, ఆ కోరికనే నీ జాగ్రత్త, ఆ కోరికనే నీ స్వప్నము. అదే ఋగ్వేదము, అదే యజుర్వేదము, అదే సామవేదము, అదే అథర్వణ వేదము, అదే పురాణాలు. ఇది సామవేదో అథర్వాంగిరస ఇతిహాస పురాణం విద్య ఉపనిషద శ్లోక. ఇక్కడ ఇతిహాసం అంటే మహాభారతం అని కాదు. ఇక్కడ ఉపనిషత్తులు కూడా కొట్టాడు దాన్ని. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇతిహాసం అంటే ఇతిహాస శబ్దానికి ఇక్కడ మనం ఈ మహాభారతం తీసుకోవడానికి లేదు, పురాణానికి అష్టాదశ పురాణాలు తీసుకోవడానికి లేదు అన్నమాట. విద్యలతో అదే అన్నమాట. ఇక్కడ ఏం చెప్తుండంటే, ఇక్కడ చతుర్విధ మంత్రజాతం కింద భాష్యంలో చూడండి, మీకు స్పష్టంగా ఉంటుంది. భాష్యంలో 3వ పేరాలో చూడండి. ఇతిహాస ఇది ఊర్వశీ పురూరవసో సంవాదాది. ఈ వేదంలోనే ఊర్వశి పురోవసుల సంవాదం ఉంటుంది. ఈ సంవాదాన్ని ఇక్కడ మనము ఇతిహాసంగా తీసుకోవాలి తప్ప వేదవ్యాసుడు రాసిన మహాభారతం ఇతిహాసం కాదు. ఇక్కడ వేదంలోనే ఒక భాగం ఇతిహాసంగా ఉంది.
వేదంలోనే ఒక భాగం పురాణంగా ఉంది, వేదంలోనే ఒక భాగం విద్య ఉంది, వేదంలోనే ఒక భాగం ఉపనిషత్తు ఉంది, వేదంలోనే ఒక భాగం శ్లోకాలుగా ఉన్నావు. ఓకే. తదేతే శ్లోకా భవంతి అణుత్పంథావిత తత్పురాణో ఆగం స్పృష్టో అనువిత్తో మయైవ అత ధీరా అపి యంతి బ్రహ్మవిద స్వర్గం లోకం ఇత ఊర్ధ్వం విముక్తా. మనం శారీరక బ్రాహ్మణంలో చదివినాం కదా, 14 శ్లోకాలు ఉన్నాయి, కానీ అన్ని వేదంలో భాగాలే అన్నమాట. ఇది ఊర్వశీ అప్సరస ఇత్యాది బ్రాహ్మణ వేదా పురాణం అసద్వా ఇదమగ్ర ఆసీత్ తైత్తిరీయ ఉపనిషత్ ఇత్యాది విద్యా దేవ జప దేవ జన విద్యా వేదసో అయమిత్యాది ఉపనిషదః ప్రియమేతత్ ఇత్యుపాసీత. ఇది నా 4లో ఉన్న దీంట్లోనే వస్తుంది. ప్రియమేతత్ ఉపాసీత మనకు దేంట్లో వస్తుంది? దీంట్లో శాకల్య బ్రాహ్మణంలో వస్తుంది. ప్రియమేతత్ అని వస్తుంది అన్నమాట. శాకల్య బ్రాహ్మణంలో వస్తుంది అది. ఇత్యాద్యాః శ్లోకాః బ్రాహ్మణ ప్రభవాః మంత్రాః తదేతే శ్లోకా భవంతి. నేను చదివిన కదా, ఇంతకుముందు చదివిన. ఇత్యాదయ సూత్రాన్ని వస్తు సంగ్రహ వాక్యాన్ని వేదే యథా ఆత్మేత్యేవోపాసీత. ఇది దీన్ని ఏమంటారు? దీన్ని సూత్రం అంటారు. ఆత్మ ఇత్యేవ ఉపాసీత. ఇదంతా ప్రపంచం అంతా ఆత్మకు భిన్నంగా ఉపాసన చేయొద్దు, అంత ఆత్మే, అదే నువ్వు అనే విధంగా ఉపాసన. ఇది సూత్రం అన్నమాట. ఈ సూత్రం పైన మన వ్యాఖ్యానం ఉంటుంది. ఇత్యాదిని అను వ్యాఖ్యానాన్ని మంత్ర వివరణని ముందు ఒక మంత్రం చెప్పి మళ్ళీ దాంట్లో ఇంకో మంత్రం వివరణ వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు సర్వం యదయమాత్మ అనేది మంత్రం, దానికి మిగతాదంతా 2-3 బ్రాహ్మణ 2 అధ్యాయాలు మొత్తం వ్యాఖ్యానం. ఈ విధంగా వ్యాఖ్యానాలు. అథవా వస్తు సంగ్రహ వాక్య వివరణాన్ని అనువ్యాఖ్యానాన్ని యథ చతుర్థాధ్యాయే ఆత్మ ఇత్య ఉపాసీత ఇత్యస్య యథావా అన్యో అసౌ అన్యో అహమస్మీతి నా స వేద యథా పశురేవం 1వ అధ్యాయంలో వస్తుంది. అంటే దీన్ని చెప్పడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఏమేం చెప్పిండో, ఇక్కడ ఇతిహాసం అన్నా, పురాణం అన్నా, విద్య అన్నా, ఉపనిషత్తు అన్నా, శ్లోకాలన్నా, సూత్రాలన్నా, వ్యాఖ్యానాలన్నీ వేదంలో భాగాలు. ఇవన్నీ వేదమే. ఇదంతా వేదమే. ఈ వేదం ఎక్కడి నుండి వచ్చింది? మన నుండే వచ్చింది. ఎట్లొచ్చింది? మనస్సు తోడైనప్పుడు. ఏత ఆర్ద్రేధాగ్నే. మరి మనస్సులు ఎన్ని ఉన్నాయి? కోట్ల మనస్సులు అన్నమాట. అందుకనే మంత్రాలు ఎన్ని ఉన్నాయో ఋషులు అంతమంది ఉన్నారు. అర్థమైందా? ఈ విధంగా సాయత ఆర్ద్రేదాగ్నే అభ్యాహితాత్ పృథగ్భూమా వినిశ్చరంతి ఏవం వా అస్య మహతో భూతస్య నిశ్వసితమేతద్ ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వాంగీరస ఇతిహాస పురాణం విద్యా ఉపనిషద శ్లోకా సూత్రాన్ని వ్యాఖ్యానాన్ని అస్యైవ ఏతాని నిశ్వసితాని అంటే ఏంటంటే మనం లోపల ఉన్న గాలిని బయటికి వదులుతాం కదా, దానికి ఏమైనా ప్రయత్నం అవసరమా? అవసరం లేదు. ఇప్పుడు గాలి లోపల పీల్చుకున్నారు, మీరు బయటికి వదలాలా? దానికోసం ఎంత కష్టపడుతున్నారు మీరు? ఏమైనా కష్టపడుతుందా? ఆ విధంగానే ఇవన్నీ అట్లాగే వచ్చేయండి అంట. ఇవన్నీ పెద్ద కష్టపడి నిశ్వసిత అని ఆ విధంగా తేలిగ్గా ఆత్మ నుండి పరమాత్మ నుండి అంతా అటు వచ్చేసినాయి అనమాట. పెద్ద కష్టపడి బయటికి తోడిన ఏం కాదు. ఏదో పాతకాలంలో బావులు ఉండేటివి, చేదు బావులని. ఆ చేదు బావులు ఒక్కొక్క చోట నీళ్ళు లేని చోట 100 గజాలు ఉండేటివి. 100 గజాలు 30 గజాలు నీళ్ళు ఊడాలంటే చాలా కష్టం. ఒక బకెట్ వేసుకొని లాగాలి కదా. అట్లా ఏమీ లేదయ్యా బాబు, తేలిగ్గా వచ్చేసినాయి ఈ పరమాత్మ నుండి, ఆత్మ నుండి అని చెప్తున్నాను అన్నమాట. మిగతాది రేపు విచారించుకుందాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.